మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సంబంధించి ప్రసాదం లడ్డూలో అయితే నాసిరకు నెయ్యి వాడుతున్నారు. అలాగే గోవులకు సంబంధించి ఆ కొవ్వు పదార్థాలు అయితే వాడుతున్నారని చెప్పి స్వయాన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే ఇందు మీద ఎంతవరకు నిజం ఉంది, ఇది హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయా అని చెప్పి మనం విశాఖపట్నంలో ఇప్పుడు ఎరుకుమాంబ టెంపుల్ వద్ద అయితే ఉన్నాం. మనతో పాటు అర్చకులు అయితే ఉన్నారు. అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తుంది, స్వయాన్ని మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్తారు మీరు దీని మీద? సార్, తిరుపతి శ్రీ కలియుగ దైవం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఇలాగా లడ్డు హిందూ దేవాలయాలు తర్వాత హిందుత్వం ఇలాగా ప్రచారం చేయడం చాలా కరెక్ట్ కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాగా జంతు కళేబరాలు దానికి తాలూకా కొవ్వు కలుస్తుంది అన్నది కరెక్ట్ కాదు. స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. స్వయాన ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు అందులో నిజాలు తెలియకుండానే ఎలా చెప్తారు కంపల్సరీగా అది కన్ఫర్మ్ అయితేనే కదా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏమంటారు మీరు దానికి? ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన మరి అలాగా చెప్పకూడదు. ఎందుకంటే భక్తులు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంటే మహాపవిత్రమైనది, ఎంతో దీనిగా భక్తితో అది తీసుకువెళ్తారు అందరూ. ప్రపంచ వ్యాప్తంగా ఈ లడ్డూకి చాలా ప్రత్యేకత ఉంది. దీని మీద అలాగా అన్నం కరెక్ట్ కాదు. మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తాం సీఎం గారు. అంటే అందులో అలాంటిది ఏమీ లేదు, అంత నాణ్యత బాగానే ఉంది, ఎటువంటి కలుపుతాలు ఏమి లేవంటారా? అసలు ఈ కలపడం కానీ లేదంటే గొడ్డు గవ్వు కానీ ఇలాంటిది ఏమి లేదంటారా? ఏం చెప్తారు మీరు? అలా ఎందుకంటే ఈ లడ్డు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వైష్ణవులే తయారు చేస్తారు. వేరే వాళ్ళు తయారు చేసే ఇది లేదు, వాళ్ళే చేస్తారు. దానివల్ల ఇటు పరిస్థితుల్లో ఇది కలిసే ప్రసక్తే లేదు, ఛాన్స్ లేదు అసలు. అయితే ఈ లడ్డు విషయంలో అయితే అసలు ఏం చెప్తారు అని చెప్పి బీజేపీ ధార్మిక సంఘం కన్వీనర్ ఫణీంద్ర మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఫణి గారు చెప్పండి, ఏమంటారు? ఇది చాలా వైరల్ అయింది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా మన తిరుపతి లడ్డుకి ఒక ప్రాధాన్యత ఉంది. చాలామంది కొన్ని లక్షల కోట్లలో అయితే ప్రతిరోజు ఈ ప్రసాదం సేవిస్తుంటూ ఉంటారు. ఏం చెప్తారు, మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏదైతే ఈ యొక్క తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఆది నుంచి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బైబిల్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల మీద పడ్డారు, దేవతా భూముల మీద పడ్డారు, దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకుల మీద పడ్డారు, ఆభరణాల మీద పడ్డారు, ఆఖరికి తిరుపతి దేవస్థానం సంబంధించిన హుండీలు కూడా దోచేశారు. ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఆది నుంచి కూడా బీజేపీ ధార్మిక సెల్ నుంచి కానీ మా జనసేన నుంచి కానీ అయ్యా స్వామివారి యొక్క అన్నప్రసాదంలో చాలా తేడాలు వచ్చాయని చెప్పేసి అని చాలాసార్లు మన మీడియా ముఖంగా మీలాంటి పబ్లిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మాట్లాడడం జరిగింది. సో అప్పుడు ప్రభుత్వం వారిది కాబట్టి వాళ్ళు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చాలా బాధాకరం. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి కొన్ని నెలల్లోనే మా స్వామివారి కలియుగ దేవం అయినటువంటి శ్రీ తిరుపతి దేవస్థానం మీద లడ్డూ మీద ఏదైతే ప్రసాదం మీద నాణ్యత లోపం అనేది జరిగిందని చెప్పడం, దానిలో క్లియర్గా ప్రూఫ్తో సహా ఈరోజు ఆయనకి బయటికి తీసుకువచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంత ఘోరం అండి, ఈ రోజున సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం మీద అందులో ఉన్నటువంటి గోవుకు సంబంధించినటువంటి పందికి సంబంధించిన కొవ్వు పదార్థాలు, ఫిష్ ఆయిల్ కలపడం అనేది ఆయన ల్యాబ్ ప్రూఫ్ పరంగానే బయటపెట్టినారు. సో ఇది చాలా ఘోరము. ఇంకా సిగ్గుంటే ఆ వైసీపీలో ఉన్నటువంటి హిందువులు అని చెప్పుకున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ అన్యమతస్తులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ, అయ్యా మీరు నిజంగా హిందువుల పుట్టుక పుడితే మీలో కనీసం హిందువు అనే ఒక భావం కానీ హిందువుల యొక్క రక్తం కానీ ఉంటే ఆ లాగపెట్టి కొట్టి మీ జగన్మోహన్ రెడ్డిని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వ్యవస్థ మీకు నిజంగా దమ్ము ఉంటే కనుక చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని తెలియజేస్తున్నాం. అయ్యా స్వామివారి ఊరుకోరు, తిరుపతి దేవస్థానంతో మీరు పెట్టుకున్నారు, ఆల్రెడీ గతంలో పెట్టుకున్నారు, ఎందుకు పనికి రాకుండా కింద స్థాయికి వచ్చేసారు.
ప్రజల మనిషిని చెప్పుకునే మీరు ఈ రోజున అదే ప్రజల చేత చెప్పు దెబ్బలు కొట్టుకున్న స్థాయి ఆయన క్రియేట్ చేసేసాడు. ఈ రోజున ప్రసాదంతో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మీరు కూడా చూశారు కదా ఎలాంటి పరిస్థితుల్లో ఈ వయసులో మీకు ఎలాంటి దుష్పరిస్థితి జరిగిందో. అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యేలు, ఆ తిరుపతి దేవస్థానం సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ దానికి ఉన్నటువంటి ఎంపీలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీకు నోకలు చెల్లిపోయాయి. ఇదే మీడియా ముఖంగా చెప్తున్నాను. ఒక హిందువుగా, ఒక భారతీయ జనతా పార్టీ ధార్మిక శిలగా ఒక రక్తం నల మారిగిపోతుంది ఈ రోజున. ఆయన సాక్షాత్తు కలియుగ దైవం, ప్రపంచం మొత్తం ఆయనకు భక్తులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత దుస్సంకరం. ఆయన డబ్బు ఆయనకు పెట్టడానికి మీకు ఏం వచ్చింది? ఆయన హుండీలు దొబ్బేశారు, ఆయన తాలూకా భూములు సంబంధించినటువంటి అవన్నీ కూడా అన్యక్రాంతం చేసేశారు. తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అని చెప్పేసి అందరినీ కూడా అన్యక్రాంతం చేసేశారు. రకరకాలుగా హిందూ దేవాలయాలను అన్యక్రాంతం చేయ కాకుండా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు. ఈ రోజున మీకు ఈ రకంగా చెప్తున్నాను, మీరు చేసింది తప్పు. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు అసలు రానున్న రోజుల్లో ఆ వైసీపీ అనే పార్టీ నామరూపాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున కలియుగ వెంకటేశ్వర స్వామి చేస్తారు అని చెప్పేసి ఈ రోజున దేవాలయాల్లో అమ్మవారి సముఖంగా మేము ఎంతో బాధతోటి ఈ రోజున మా తిరుపతి దేవస్థానం లడ్డూల్లో మీరు ఫిష్ ఆయిల్ కలిపి మా హిందూ సాంప్రదాయాన్ని, వైష్ణవ ఆచారాన్ని, వైష్ణవ సంప్రదాయాలని, భక్తులను, మనోభావాలని ఈ రోజున మీరు దెబ్బతీసినటువంటి తీరు చాలా బాధాకరం. దీనికి ప్రతీది కూడా కర్మఫలం, కర్మ సిద్ధాంతం మీరు అనుభవించాల్సిన రోజు దగ్గర పడిపోయింది. ఆ స్వామివారు వడ్డీ కాసుల వాడు. ప్రతీది కూడా వడ్డీతో సహా మీరు చేసినటువంటి దుష్పరిమాణాలు అన్నీ కూడా బయటికి తీస్తాడని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా ఈ తిరుపతి లడ్డు విషయంలోకి వస్తే మటుకి ఇది చాలా అపచారం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అయితే భక్తులు ఉంటారు. కొన్ని వేల లక్షల మంది అయితే ప్రతిరోజు ఈ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తుంటూ ఉంటారు. అలాంటి ప్రసాదంలో అయితే ఈ విధంగా మిక్స్ చేయడం, అన్నీ కలపడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ అర్చకులు అయితే మటుకి అలాంటివి ఏం జరగదు, ఇదంతా పక్కాగా ఉంటుందని అయితే చెప్తున్నారు. ధార్మిక సంఘం నాయకులు అయితే మటుకి ఇది చాలా అమానుషం, ఇలా జరిగే పరిస్థితి అయితే ఏర్పడడం నిజంగా బాధాకరం. నిజంగా వడ్డీ కాసులు వెంకటేశ్వర స్వామి అన్నందుకు నిజంగా తప్పు చేసిన వాళ్ళు అయితే ప్రతి విషయాన్ని వడ్డీతో సహా తీరుస్తాడు. ప్రతి వడ్డీతో సహా వాళ్ళకి ఈ పనిష్మెంట్ అయితే ఉంటుందని చెప్పి ధార్మిక సంఘం నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఇది తిరుపతి లడ్డుకు సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఇరుకుమాంబ దేవాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.